వయాగ్రా అనే మెడిసిన్ కొన్ని దశాబ్దాలుగా చాలా పాపులర్. అసలు యాక్చువల్గా చాలా వింత విషయం ఏంటంటే వయాగ్రాని కనుక్కుంది అంగం స్తంభించడం కోసం కాదు. ఆ మెడిసిన్ని హార్ట్లో ఉండే ప్రాబ్లం కోసము వేరే దానికోసం కనుక్కున్నప్పుడు, అంటే పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అలాంటి కండిషన్స్ కోసం కనుక్కున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్గా బయటపడ్డ విషయం ఆ పేషెంట్స్లో దాని మీద పనిచేస్తుంది, తెలియకుండా వాళ్ళకి అంగం స్తంభించే ప్రక్రియ కూడా పెరిగింది. అలా ఒక సైడ్ ఎఫెక్ట్గా మొదలైన దాని ఉపయోగం ఇప్పుడు మెయిన్ ఎఫెక్ట్గా మారింది. సో వయాగ్రా అనే మెడిసిన్ని కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది వాడుతున్నారు. అది నిజంగా ఒక వండర్ డ్రగ్ అని చెప్పాలి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. ఎవరికైతే సెక్స్లో రీసెంట్గా కొద్దిగా సామర్థ్యం తగ్గిందో, కొద్దిగా అంగం సరిగ్గా స్తంభించట్లేదో వాళ్ళలో వయాగ్రా మెడిసిన్తో మళ్ళీ వాళ్ళ లైఫ్ పునరుద్ధరించే అవకాశం కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ సెక్స్ అనేది మనిషి మెదడులో ఉంటుంది, అది కింద ప్యాంట్లో ఉండేది కాదు. సెక్స్ ఈజ్ నాట్ ఇన్ యువర్ ప్యాంట్, ఇట్స్ ఇన్ యువర్ బ్రెయిన్ అంటాను నేను. ఎందుకు? మెదడులో కనుక ఉండే ఆందోళన వల్ల, ఒత్తిళ్ళ వల్ల, వేరే పని భారం వల్ల, దీనివల్ల కనుక మనకు సరైన మానసిక స్థితి లేకపోతే ఆ రోజు సెక్స్లో పాల్గొనలేకపోవచ్చు. అలాంటి పేషెంట్స్ కన్సిస్టెంట్గా కనుక సరిగ్గా పాల్గొనలేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. సో అలాంటి పేషెంట్స్కి కాన్ఫిడెన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే విధంగా ఒక్క వయాగ్రా టాబ్లెట్ సహాయపడ్డా మళ్ళీ వాళ్ళ లైఫ్ గాడిలో పడుతుంది. సో ఈ వయాగ్రా ట్యాబ్లెట్ని యూజువల్గా మేము SOS బేసిస్ మీద, అంటే వెన్ ఎవర్ రిక్వైర్డ్ అనే బేసిస్ మీద మనం ఇస్తాం. అంటే పేషెంట్ మన దగ్గరకు 30-35 పేషెంట్ వచ్చాడు, సరే ఈ మధ్య సరిగ్గా అంగం స్తంభించట్లేదు, కాన్ఫిడెన్స్ చాలా పోతుంది, భార్య ఏమనట్లేదు కదా, నేనే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని వస్తారు. సో వాళ్ళకి నిజంగా మీరు ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకటి, తెల్లారుజామున అంగం గట్టిపడుతుందా లేదా? ఎస్, గట్టిపడుతుంది, వెరీ గుడ్. సెక్స్ కోరికలు ఉన్నాయా? కోరికలు ఉన్నాయి. సో సెక్స్ టైంలో సరిగ్గా ఫోర్ ప్లే చేయగలుగుతున్నాను, ఆ టైంలో కూడా అంగం గట్టిగా ఉంటుంది, అంగం ప్రవేశం చేద్దాము అనే టైం కల్లా మళ్ళీ మెత్తబడిపోతుంది సార్ అంటారు. పూర్తిగా స్ట్రెస్ వల్ల, సైకోజెనిక్ రీజన్స్ వల్లే ఇవన్నీ వస్తాయన్నమాట. వాళ్ళలో ఒక్క వయాగ్రా ట్యాబ్లెట్ కనుక మనం ఇస్తే, అంటే వయాగ్రా అనేది ఏజ్ ఓల్డ్ ట్యాబ్లెట్, అది మనం సిల్డనాఫిల్ అంటాం. అలాంటి వాటిలో కొత్త కొత్త మాలిక్యూల్స్ వచ్చాయి, టడనాఫిల్ అలాంటి చాలా వచ్చినాయి. సో అలాంటి మెడిసిన్ కనుక ఒకటి ఇచ్చేస్తే, 1 or 2 ఇచ్చిన తర్వాత కనుక పేషెంట్కి మళ్ళీ కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చేస్తే, తర్వాత మెడిసిన్స్ అవసరం పడకపోవచ్చు, ఆ తర్వాత మళ్ళీ అతని లైఫ్ మందు సహాయం లేకుండా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది.